ఈ జూలై మాసము దగ్గర పడుతూ ఉంది. అందరికీ వర్షాల సీజన్ రాబోతూ ఉంది. పంటలు వేసుకునే సీజన్ దగ్గర పడతాం. ఈ జూన్ మాసంలో పాఠశాలలు కూడా తెరిచే సమయం దగ్గర పడతా ఉంది. ఇంకొక 4 రోజుల్లో ప్రతి ఒక్కరికి, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి, కూలీలకి, పంట కూర్చే వాళ్ళకి, పంట కోసే వాళ్ళకి, విత్తనం చల్లేవారికి, పొలం దున్నేవారికి, వ్యాపారం చేసుకునేవారికి, బళ్ళు నడుపుకునేవారికి, పాఠశాలకు వెళుతున్నటువంటి పిల్లలకు, ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు అందరికీ కూడా దేవుడి యొక్క కృప అవసరమైంది. 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో కొంత అనారోగ్యంతో ఉన్నటువంటి పౌలు దేవుడి దగ్గర 3 సార్లు అడిగినట్టుగా మనకి 7, 8 వచనాల్లో కనపడుతుంది. ప్రభువారిని అడిగారు, అయ్యా నాకు ఈ రోగం ఉంది, బలహీనత ఉంది, తీసేయమని అడిగాడు. 9వ వచనంలో దేవుడు చెబుతున్న మాట, దేవుడు ఏమన్నా అంటే నీకు రోగం బాగు చేశానని చెప్పలా, అయితే ఆ రోగము నిన్ను చంపేస్తుందని చెప్పలా, లేదా ఆ రోగం వల్ల నువ్వు నా సేవ చేయలేక ఆగిపోతావు అని కూడా చెప్పలా. కేవలము మై గ్రేస్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి ఇంగ్లీష్లో ప్రభువారు అన్నమాట. నా కృప నీకు చాలు. ఎనఫ్. కృప ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నోహు ఇంకా దేవుని యొక్క వైపులో చూసినప్పుడు అతను దేవుని కృపకు పాత్రుడయ్యాడు ప్రియులరా. అంతేకాకుండా ఆ కృప ఆ కుటుంబం మొత్తాన్ని కూడా రక్షించింది. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ప్రియులరా, నోహు 600 సంవత్సరాలు బతికిన తర్వాత 500 సంవత్సరంలో పిల్లలు పుట్టారు అతనికి. 600 సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. చదవండి. కాబట్టి ఎవరు ఏం జరిగిందో బైబిల్ రాస్తుంది. యెహోవా దృష్టికి నోహు అనేటువంటి ఒక వ్యక్తి కృప పొందినవాడు. కృప పొందితే ఏం జరుగుతుంది అంటే, ఈ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే లోకం మొత్తం మునిగిపోయింది, కానీ వీళ్ళ కుటుంబం మాత్రం మునిగిపోలేదు. వీళ్ళ కుటుంబం మొత్తం 3 కొడుకులు, 3 కోడళ్ళు, అలాగే భార్యాభర్త, మొత్తం కలిపి 8 మంది. ఈ 8 మంది కూడా క్షేమముగా మరలా భూమి మీద నిలిచి వారి ద్వారా భూమి మీద సంతానోత్పత్తి జరిగినట్టుగా ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, నోహుపై నా కృప ఉంది. ఆ కృపే అతని కుటుంబాన్ని రక్షించింది. నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది కృప ఉంటే, దేవుడు మాట్లాడితే. నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనంలో, నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనంలో దేవుని కృప ద్వారా, దేవుని కృప ద్వారా విమోచన. కాబట్టి విమోచించబడటానికి కృప ఉండాలి. అంటే మనల్ని ఎవరైనా కొంచెం బాధ పెట్టుంటే ఆ బాధ నుంచి విడుదల కావాలి అని అంటే దేవుడి సహాయాన్ని అర్థించడం మంచిది. కానీ చాలామంది ఏం చేస్తారంటే, బంధువుల సహాయము, స్నేహితుల సహాయము, ఇరుగు పొరుగు వారి సహాయము వస్తే బాగుండు అనుకుంటారు. ఈ మధ్య మా బంధువులు ఒక ఆమె 80 సంవత్సరాల ఆమె ఒకతే ఉంటుంది ఇంట్లో. ఆ టాయిలెట్కి వెళ్ళి ఆమె పడిపోయింది, ఎవరు లేరు. అయితే ఆమె ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. దేవుడి మహాకృపను బట్టి ఎలాగైతే ఏమి ఆ టాయిలెట్ రూమ్ నుండి మధ్యగదిలోనికి వచ్చి ఫోను తీసుకొని మాట్లాడగలిగింది. దేవుని యొక్క మహాకృప. ఎవరు రక్షిస్తారో సమయంలో ఎవరు లేరు కదా ఇంట్లో. ఇరుగు పొరుగు వారికి కూడా తెలియదు కదా అన్ని గదుల్లో ఎక్కడుందో ఆమె. కాబట్టి ఏ కృప ఉంటే మనం విమోచించబడతామంటే దేవుని యొక్క కృప. 34వ అధ్యాయము నిర్గమాకాండము 7వ వచనం, 34వ అధ్యాయము 7వ వచనం, కృప ద్వారా పాపమును క్షమించవచ్చు. అది ఎంతమందికంట? 1000
వెయ్యి అంటే 3 సున్నాలు, 1000 అంటే మళ్ళీ ఒక 3 సున్నాలు, మొత్తం 6 సున్నాలు అవుతాయి. 10 లక్షలు. 10 లక్షల మందికి కృప చూపుతూ వేల మందికి ఆయన కృప ద్వారా పాపముల నుండి క్షమిస్తూ ఉన్నట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. పాపక్షమాపణ పాత నిబంధనలో కూడా ఉంది. దేవుడు ఎదురు తిరిగినటువంటి మోషేని క్షమించాడు. అహరోను మిర్యాములను కూడా ప్రార్థన ద్వారా క్షమించాడు. బైబిల్లో అనేక మందిని దేవుడు క్షమిస్తూ వచ్చాడు. అయితే వారు దేవుని వైపు తిరిగి మాకు ఈ క్షమాపణ దొరికిందని ఆలోచన చేయక అదేదో వారి గొప్పతనం అనుకుంటూ వాళ్ళు విర్రవీగిన సందర్భమే వారికి కష్టాన్ని తెచ్చిపెట్టింది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆజ్ఞలు పాటిస్తే 1000 తరాల వరకు కృప దొరుకుతుంది. చదవండి. అసలు ఏమన్నా ఊహించగలమండి మనం? ఆయన చెప్తున్న మాట, ఆజ్ఞలను పాటిస్తే అంటే నడుచడం అంటే పాటించడం అని అర్థం. నీ అడుగుజాడుల్లో నేను నడుస్తున్నాను, అనుసరించాలి అంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడవాలి. అప్పుడు ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఎప్పటిదాకా దొరుకుతుంది అంటే అది 1000 తరాల వరకు. 1000 తరాలు అంటే అసలు లెక్క పెట్టగలం. ఒక తరం అంటేనే ఒక 100 సంవత్సరాలు అనుకుంటే 1000 తరాలు అంటే 1000 × 100 ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఆలోచించేయండి. 1,00,000 సంవత్సరాలు. 1000 తరాలు. 1000 తరాలకు కృపంట. నిజంగా ఒక ఫ్యామిలీ నిజంగా ప్రభు వైపు తిరిగి అన్యాయంగా ప్రవర్తించకుండా, అబద్ధం ఆడకుండా ప్రవర్తిస్తే ఎవరిని మోసం చేయకుండా ప్రవర్తించగలిగితే ఎన్ని సంవత్సరాల కంట? 1000 తరాల వరకు కృప దొరుకుతుంది. కాబట్టి కొన్ని కుటుంబాలకి మరి బీదతనం అనేది రాదు, అప్పులు చేయరు. వాళ్ళు ఎప్పుడూ అంటుంటారు, దేవుని కృపండి, మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఫలితమండి, మేము ఇలా ఉండటానికి కారణం మా పితరుల యొక్క ప్రార్థన, వారి మంచితనం, వారి నడవడిక అని కొంతమంది ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో. అన్ని కుటుంబాలు కాకపోవచ్చు. ప్రియులారా, ఆలోచన చేయండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. 7:15. ఇప్పుడు సౌలుకి ఏమైపోయిందంట? కృప దూరం అయిపోయింది. అంటే దేవుడు చేస్తానన్న మేలు సరైన టైంలో సౌలు స్పందించకపోవడం వల్ల, చిన్న తప్పు చేయడం వల్ల దేవుడు కృపను కోల్పోయి రాజుగా తీసేశాడు దేవుడు. చిన్న సింపుల్ ఏంటంటే దైవ సేవకుడు చెప్పాడు, నేను వచ్చేంత వరకు నీవు ఆగమని చెప్పాడు యుద్ధం చేయటానికి. సరే రాలేదు, సేవకుడు కొంచెం లేట్ అయింది. లేదా సేవకుడు అంటే వస్తానన్న టైం లోపే సౌలు ఏం చేశాడంటే అమాలేకీయులు మీదకు వచ్చారని చెప్పేసి యుద్ధం చేశాడు. ఏం చేశాడంటే దేవుడు ఏం చెప్పాడంటే సేవకుడు ద్వారా, అమాలేకీయులను ఎవరిని కూడా బతకనియొద్దు, చిన్నపిల్లలేమి పెద్దవాళ్ళేంటి పశువులేంటి అన్నింటినీ కూడా చంపేమన్నాడు. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు, సరిగా మాట వినటువంటి మనుషులు. అమాలేకీయులు, తీసేస్తే వాళ్ళు ఎవరవుతారు? లేకోళ్ళు అవుతారు. వీళ్ళని ఆలోచించేయండి. అంత స్పష్టంగా చెబితే ఇతను ఏం చేశాడంటే మంచి కొవ్వినటువంటి ఎడ్లను తీసుకొచ్చి తన దొడ్లో కట్టేశాడు, మిగతా వాళ్ళందరినీ చంపేశాడు, వాళ్ళ రాజును కూడా పట్టుకొచ్చాడు. సరే, ఇప్పుడు ఇందులోకి దైవ సేవకుడు వచ్చాడు. ఏమయ్యా, నేను చెప్పాను కదా నేను వచ్చేంతవరకు ఆగమని, ఎందుకని ఆగలేదు అంటే, లేదు నేను బాగానే చేశాను అనగానే ఇక ఆ దొడ్లో ఉన్నటువంటి మేకలు, గొర్రెలు, పశువులు ఊరుకుంటాయా? అవి అరుస్తూ ఉన్నాయి.
మరి నాకు ఆ రంకెలేంటి వినపడతా ఉన్నాయి, ఏది తీసుకొని రాకూడదు, అన్నింటినీ నాశనం చేయమని చెప్పాడు కదా, నువ్వెందుకు వాటిని తెచ్చావు? దేవుడి కోసం బలియడానికి అన్నాడు. అంటే శపితమైన దాన్ని తీసుకొచ్చి దేవుడికి బలిస్తావా? అప్పుడు అంటున్న మాట దేవుడు ఏం చేస్తున్నాడు, సౌలుకి కృప దూరముగా ఉండిపోయింది. దేవుడు ఆ కృపను పోగొట్టాడు అతని మీద నుండి. చెప్పినట్టు చేయనందువల్ల కృప పోతుందండి బైబిల్ ప్రకారం. ఎప్పుడైతే ఇందాక మనం చెప్పామో ద్వితీయోపదేశకాండం 7:9లో ఆజ్ఞలు పాటిస్తేనే కృప ఉంటుంది, ఆజ్ఞలు ఎప్పుడైతే పాటించారో కృప కోల్పోతాం. ఇది వాస్తవం. ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఇంటర్వ్యూకి పోతూ ఆ అబ్బాయి సక్రమంగానే టయానికి చేరుకున్నానని అనుకున్నాడు. అతని వాచిలో ఉన్న టైంకి మామూలుగా నడుస్తున్న టైంకి కొంచెం తేడా వచ్చింది. సరే, ఈ అబ్బాయి వంతు వచ్చేసరికి ఈ అబ్బాయి అక్కడ లేడు. పిలిచారు పేరు, కానీ ఆ అబ్బాయి ఇంకా రాలేదు అక్కడికి. ఇంతలోకి ఇంటర్వ్యూ తర్వాత అబ్బాయిని పిలిచారు. ఇలా కంటిన్యూషన్గా వరుసగా పిలుచుకుంటూ పోయేసరికి ఈ అబ్బాయి పేరు రాలేదు. తర్వాత వచ్చాడు కదా, రాలేదు. సరే, లాస్ట్లో అడుగుతున్నాడు, అయ్యా నా పేరు రాలేదు, నా పేరు పిలవలేదు మీరు అని అంటే, మీరు ఎన్ని గంటలకు వచ్చారని అడిగాడు. నేను 10:10కి వచ్చాను అన్నాడు. 10:05కి మిమ్మల్ని పిలిచాము మేము, మీరు లేరు ఇక్కడ, కాబట్టి తర్వాత వాళ్ళని మేము పిలిచాము, కాబట్టి మరి నన్ను పిలవరా అంటే ఇంటర్వ్యూ టైం అయిపోయింది. వాచీలో అతని టైం తప్పుగా చూపించటం వల్ల అతను లేట్గా, అంటే టైం కాలేదని ఉద్దేశంతో వచ్చాడు, కానీ టైం అయిపోయింది. పిల్లరా, మరి ఉద్యోగము రాలేదు. కృపని పోగొట్టుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఎంతో ఏడ్చాడంట, అమ్మా ఇలా జరిగింది ఏంటి, అది ఇది అని ఏడ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 నెలల తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఈసారి ప్రార్థన చేసుకుంటూ దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుంటూ మరి ముందుగానే ఒక అరగంట ముందే ఆ యొక్క ఇంటర్వ్యూ ప్లేస్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని ఇప్పుడు కూడా ముందులో పిలవలేదు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి చివరికి వెళ్ళిపోయాడు. అంటే దరిదాపుగా పొద్దున ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 3 గంటలకి అతనికి పిలుపు వచ్చింది. అప్పుడు వెళ్ళాడు అతను. వెళితే ఆ ఇంటర్వ్యూ చేసే అతను అంటున్నాడు, నువ్వు ఈసారి కరెక్ట్ టైంకి వచ్చావు అన్నాడు. సార్ ఇతను అంటున్నాడు, లేదు సార్ నేను ఎప్పుడు 9:30కే వచ్చాను అన్నాడు. అయితే నీ యొక్క వంతు వచ్చేసరికి సమయం అయింది, అయినా ఓపికతో నువ్వు ఉన్నందుకు ఆ యొక్క వ్యక్తి యొక్క పరీక్షని పరిశీలించి ఆ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. పొద్దునెప్పుడో 9:30కి వచ్చి సాయంకాలం 3 గంటల దాకా ఉన్నాడు. అన్నం తినడానికి పోలేదు, మంచినీళ్ళు తాగడానికి వెళ్ళలేదు. ఎప్పుడు పేరు వస్తుందో తెలియదు అవుతుంది. పిల్లరా, కొన్ని నమ్మకాలు ఏమవుతాయంటే కృపకు పాత్రులుగా చేస్తాయి. ప్రభువు దగ్గర కూడా అదే హన్నా దేవుని యొక్క కృపకు పాత్రురాలైంది. ఎందుకో తెలుసా, ఆమె పొద్దున పూట మందిరానికి వెళ్ళి సాయంకాలం మందిరం మూసేంత వరకు, అంటే నైవేద్యపు వేళ అంటారు దాన్ని. సాయంకాలం జనరల్గా హిందువులు సాయంకాలం ఉదయము నైవేద్యం పెడతారు దేవుడికి, సాయంకాలం కూడా నైవేద్యం పెడతారు. అలా చేసి పడుకునే కుటుంబాలు ఇప్పటికీ కూడా హిందూయిజంలో ఉన్నాయి. అలాగే యూదులు అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 సార్లు వాళ్ళు నైవేద్యం పెడతారు. 3 పర్యాయాలు వాళ్ళు ప్రార్థన చేస్తారు. 3 పర్యాయాలు దేవుడిని ఆశ్రయిస్తారు. అంటే 24 గంటల్లో 3 గంటలు దేవుడికి ఇస్తారు. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంకాలం 1 గంట. ఈ 3 గంటలు దేవుడికి ఇచ్చేస్తారు. 21 గంటలు నువ్వు వాడుకోవచ్చు. ఉద్యోగానిక, తిండిక, మరి ఇంటి పనులక, పొలం పనులక, అన్నిటికీ వాడుకోవచ్చు. పొలంలో ఉంటే ఎలాగండి అనొచ్చు. నువ్వు పొద్దున పొలానికి వెళ్ళావు, మరి మధ్యాహ్నం ఎలాగంటే పొలంలోనే మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడంటే సాయంకాలం అయిపోయింది, ఇంటికి రాలే, ఇంకా పొలంలో ఉండేసరికి లేట్ అయింది. మరి వెంటనే అక్కడ అతను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అలవాటు అది. వాళ్ళు ఎక్కడ ఏ సమయంలో ఉన్నా ఆ టైంలో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు. అదే వాళ్ళ బలం. వాళ్ళ సైన్యం ఏం లేదండి. మీరు అనుకున్నట్టుగా వాళ్ళ జనాభా 1 కోటి కూడా లేదు ఇప్పటికీ కూడా. ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ యొక్క జనాభా కేవలం 90 లక్షలు, 1 కోటి కూడా లేదు. ఆ 90 లక్షల మంది ప్రజలు
ఇప్పుడు గాజా మీద చుట్టుపక్కల ఉన్నటువంటి 7 దేశాల మీద యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఎలా చేస్తూ ఉన్నాయి? దరిదాపు సంవత్సరం పాటుగా యుద్ధం చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏంటి మరి, చిన్న దేశం కదా, తక్కువ మంది ప్రజలు కదా, వాళ్ళు మరి ఏం అవ్వలేదా అంటే అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు ప్రార్థనాపరులు. దేవుని కృప వారి మీద మెండుగా ఉంది. 2 రాజుల గ్రంథములో 20వ అధ్యాయములో 3వ వచనం. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. చదవండి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలంట? కృపతో జ్ఞాపకం చేసుకో. అంటే నేను సరిగా నడిచింటే కనుక నీ కృప నా మీద రాని. జ్ఞాపకం చేసుకోయా, కృపతో జ్ఞాపకం చేసుకో. నేను సరిగా నడిచానా లేదా, నేను సరిగా ప్రవర్తించానా లేదా, నా ఇష్టం వచ్చినట్టుగా నడిచానా అని దేవుడి దగ్గర అడుక్కుంటున్నాడు, బతిలాడుకుంటున్నాడు, గోజాడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తన యొక్క హృదయాన్ని దేవుడి వైపు తిప్పాడు. కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా అలాగే ప్రార్థించాలి. నువ్వేమైనా మంచి పనులు చేసి ఉంటే, నీకేదన్నా ఇప్పుడు కష్టం కలిగితే, ప్రభువా నేను ఎక్కడన్నా తప్పు చేశానా, నేను ఎక్కడన్నా అబద్ధం ఆడానా, ఎవరినన్నా మోసం చేశానా, ఎవరినన్నా దుర్భాషలాడానా, ఎవరి మీదన్నా కొండాలు చెప్పానా, ఎవరి మీదైనా అసూయపడ్డానా, ఇలాంటివన్నీ కూడా నువ్వు ప్రభు దగ్గర పెట్టి కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతను చనిపోతాడని సేవకుడు చెప్పాడు, ఏషియా. అయితే అతను ఏడ్చాడు ప్రభు దగ్గర. ఏడ్చినప్పుడు దేవుడు అతనికి ఏం చెప్పాడంటే, ఎవరికి? హిజ్కియాకి చెప్పలా, మళ్ళా సేవకుడికే చెప్పాడు. అతనికి యొక్క ప్రార్థన నేను అంగీకరించాను, వెళ్ళి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పుకోమని చెప్పాడు. మళ్ళా ఏషియా ఇంకా ఇంటి దాటి కూడా పోలేదు, కోట కదా, రాజుగారి కోటలో నుంచి పూర్తిగా బయటికి కూడా రాలేదు అతను. దేవుడు యొక్క స్వరం అతనికి వినపడి మరలా లోపలికి వెళ్ళి హిజ్కియాతో, నీకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడని చెప్పాడు. ప్రార్థనను కృపతో అంగీకరించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనం. ఆయన కృప ఎప్పుడు ఉంటుందంటే అండి, నిరంతరం ఉంటుందంట. ఇప్పుడు కృప లేదే, రేపు వస్తుందేమో కృప, రాత్రికి వస్తుందేమో. ఎప్పుడు నువ్వు నిజంగా దేవుడి వైపు తిరుగుతావో అప్పుడు నుంచే నీ యొక్క జీవితంలో కృప అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం ఉద్యోగంలో చేరుతామో ఆ రోజు నుంచే జీతం పడుద్ది. ఏ రోజు జాయిన్ అయ్యామో ఆ రోజు నుంచే జీతం వస్తుంది. మా అన్నయ్య మనవరాలు ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఫోన్ చేసి అడుగుతాను, ఎప్పుడు పడుతుంది జీతం అని. నువ్వు ఏ రోజున చేరావో ఆ రోజు నుంచి. మరి నెలకి ఇస్తారా అంటే నెలకి కాదమ్మా, నువ్వు 12వ తారీఖు చేరావు, 12వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజుల ప్రకారం నీ యొక్క స్కేల్ ప్రకారం నీకు డబ్బులు వస్తాయి. అంతేగాని నువ్వు 12వ తారీఖు చేరావు కాబట్టి 1వ తారీఖు నుంచి డబ్బులు ఇవ్వరు. ఏ రోజున చేరావో ఆ రోజు నుంచే నీకు డబ్బులు వస్తాయి. అలాగా మనం ఏ రోజునైతే రిపెంటెన్స్ పొందుతామో, ప్రభు దగ్గర పశ్చాత్తాపడతామో ఆ రోజు నుంచి దేవుని యొక్క గ్రేస్ అనేది, కృప అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వాస్తవం బైబిల్ ప్రకారం. దేవుని యొక్క ప్రేమలో 17వ అధ్యాయం కూడా చూడండి, 13వ వచనం. 17వ అధ్యాయము 13వ వచనం. చూసారా, ఒక ప్రార్థనాపరుడు, పాపమును ఒప్పుకునేటువంటి దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను గురించి దావీదుకి దేవుడు చెప్తున్న మాట ఏమనంటే, ఇదిగో సౌలుకి దూరం చేసినట్టుగా నేను నీ కుమారుడికి కృపను దూరం చేయను. అతను బ్రతికినంత కాలం నేను అతనికి కృపను ఇస్తాను. ఆ యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను. చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, కృప వెంబడి కృపను నీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడు.
అది ఆగిపోయేది కాదు కృప. కాబట్టి కృప వెంబడి కృప, అది రీసైక్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే రీసైక్లింగ్ అంటే ఒక సర్కిల్ అనేది గీసామనుకోండి, మళ్ళీ మనం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోతే మళ్ళీ ఎక్కడ చేరుతామంటే మళ్ళీ ఆ సర్కిల్ దగ్గరికే వస్తాం. దాన్ని రింగ్ అంటారు ఇంగ్లీష్లో. మా గుంటూరులో కూడా రింగ్ రోడ్డు ఉంది. ఆ రింగ్ రోడ్లో నువ్వు కనుక స్టార్ట్ అయితే హిందూ కాలేజ్ దగ్గర అలా నడుచుకుంటూ వెళితే మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ హిందూ కాలేజ్ దగ్గరికే వస్తుంది. ఎటు తిరగకుండా స్ట్రైట్గా అలా రౌండ్గా తిరుగుకుంటూ వస్తే అలాగే వస్తుంది. దాన్ని రింగ్ రోడ్ అంటారు. కాబట్టి దేవుడి యొక్క కృప కూడా రింగ్. అంటే ఇవాళ కృప వచ్చింది, 10th క్లాస్ పాస్ అయ్యాడు నీ కొడుకు. ఇంటర్మీడియట్లో కూడా కృప ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఉంటుంది, బీటెక్లో ఉంటుంది, బీటెక్ 4 సంవత్సరాల్లో ఉంటుంది, ఉద్యోగంలో ఉంటుంది, పెళ్ళిలో ఉంటుంది, పిల్లలు పుట్టే విషయంలో ఉంటుంది, ఇల్లు కొనుక్కునే విషయంలో ఉంటుంది. సైక్లింగ్ అది వస్తూనే ఉంటుంది కృప. అది వెనక్కి పోదు. ఎవరికి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి, అందరికీ కాదు. ఎందుకంటే తండ్రి యొక్క ప్రార్థన, తండ్రి యొక్క ఒడంబడిక కృపలాగా దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్టుగా బైబిల్లో మనకు కనపడుతుంది. కాబట్టి నిజంగా నీవు అలాంటి మంచి వ్యక్తిగా నీవు ఉన్నట్టుంటే నీ కుటుంబం మీదకి కృప ఎవ్వరూ ఆపలేరు. అది దేవుడిచ్చేది కాబట్టి ఎవరు ఆపేది లేదు. ఎంత బడుద్దాయిగా తిరుగుతున్నటువంటి పిల్లలు కూడా మారు మనసు పొంది మంచి మార్గంలో నడిచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న వారు ఉన్నారు. అసలు చదవడు అనుకునే వాళ్ళు కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. అగస్టీను మహా తిరుగుబోతాడు, కానీ దేవుడికి అతని మీద కృప కలిగింది. అందుకని అతను మారాడు. అతను సంస్కరణ అధికారిగా మారిపోయాడు. లూథర్ గారు సంస్కరణ అధికారిగా మారిపోయాడు. క్రైస్తవ సమాజంలోనే ఒక సంస్కరణను తీసుకొచ్చాడు. దేవుడి కృప అతని మీద ఉంది. అలా నీ మీద కూడా ఉంటుందని నువ్వు నమ్మితే దేవుడు నిన్ను కూడా వాడుకోగలడు. కాబట్టి దానిని నిలుపుకోలేక సౌలు నిలుపుకోలేకపోయాడు. సొలొమోను కూడా దేవుడి కృపను నిలుపుకోలేకపోయినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం దాకా. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. కాబట్టి స్త్రీలు ఏం చేయించారంటే, చాలామంది నేను కూడా చూసే ఉంటాను హిందువుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రతి గుడికి వెళ్తారు. నేను అప్పుడు అనుకునేవాడిని, మొన్నేమో విజయవాడ పోయి ఇచ్చారు, మరి నిన్నేమో తిరుపతి పోయి ఇచ్చారు, అటు మొన్నేమో శ్రీకాళహస్తి పోయి ఇచ్చారు, ఇంకొక రోజేమో మహానంది పోయి ఇచ్చారు. ఇలాగా వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు అలాగా వాళ్ళు అంత దూర ప్రయాణాలు చేస్తున్నారు అని నేను అడిగాను. మా నాన్నగారు వాళ్ళని అడిగితే అప్పుడు మా అమ్మగారు చెప్తా ఉంది, వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట, అందుకని అది తీర్థయాత్రలు చేసి వస్తే పిల్లలు పుడతారని చెప్పారంట. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు వాళ్ళు తీర్థయాత్రలు? పెళ్ళైన దగ్గర నుంచి చేస్తున్నారట. 15 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ వయసు ఇప్పుడు ఎంతో తెలుసా? ఒక్కొక్కళ్ళకి 50 ఏళ్ళు వచ్చింది. 50 ఏళ్ళు వచ్చినా పిల్లలు పుట్టలేదట. ఎవరో చెప్పారంట జ్యోతిష్కుడు, మీరు తీర్థయాత్రలు చేస్తే మీకు పిల్లలు పుడతారు. పిల్లరా, ఇక్కడైతే క్రైస్తవ సమాజంలో యేసు ఒక్కడే దేవుడు. యేసు దగ్గరే నువ్వు ప్రార్థన చేయాలి. మరి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలుడికి ఒకడే దేవుడు కాబట్టి, ఒకటే మందిరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసుకుంటాం. ఏమని ప్రార్థన చేస్తుందో చూడండి 10వ వచనంలో.
దేవుని ప్రేమించిన పిల్లలు ఎలాంటి కోరిక అండి అసలు? అది ఏమడుగుతుంది దేవుణ్ణి? నాకు మగ పిల్లవాడిని. చాలామంది మాకు బిడ్డలు ఇవ్వమని అడుగుతుంటారు కొంతమంది. అంటే అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదో ఒక బిడ్డని ఇయ్యా అని అడుగుతుంటారు కొంతమంది. కానీ ఈమె అలా అడగట్లేదు దేవుణ్ణి. నాకు మగ పిల్లోడు కావాలి. ఆమె గర్భము మూయబడింది. ప్రస్తుతం గొడ్రాలు అని పేరు పడింది ఆమెకి. ఎందుకంటే ఎల్కానాకి 2 భార్యలు అయితే ఒక భార్యకి పిల్లలు పుట్టారు. ఈ భార్య బాగా అందంగా ఉంటుందండి ఈ అమ్మాయి. ఆ రెండో అమ్మాయి అందంగా ఉండదంట. అయితే ఆమె మీద, అక్క మీద ఈ అమ్మాయికి అసూయ. ఉన్నంత వరకు కూడా పిల్లలు పుట్టలేదు. అవి తగ్గించుకొని ఇక మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ప్రభా నన్ను క్షమించు, మా అక్క మీద నాకు ఆయాసం ఉంది, దానికి పిల్లలు పుట్టారు, నాకు పుట్టలేదని చెప్పేసి కోపం ఉంది. అవన్నీ వదిలేస్తున్నాను. ఇప్పుడు నా అక్కతో నేను సమాధాన పడతా, అసూయను తీసేసుకుంటా, నాకు బిడ్డని ఇచ్చేదేదో కూడా మగబిడ్డని. ఎంత ధైర్యంగా అడిగిందో. ఆమె అడిగిందన్నీ ఒక్కడే. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆ దైవ సేవకుడు వచ్చి ఇక ఏలీ వచ్చి అంటాడు, దేవుడు నీ మొర ఆలకిస్తాడులే, వెళ్ళమ్మా అని చెప్పి పంపిస్తాడు. మరుసటి సంవత్సరానికి ఆమె గర్భవతి అయ్యి పిల్లల్ని కంటది. అయితే ఒక్కడే కొడుకు పుట్టాడు. నిజంగానే కమలాలు కూడా పుట్టలేదు. సమూయేలు అనే కొడుకు పుట్టాడు. సమూయేలు కొడుకుని పాలు తాగటం విడిచిన తర్వాత తీసుకెళ్ళి మందిరంలో అప్పచెప్పేసి సేవకుడికి ఇచ్చేసి చెప్పిందిగా ముందే. ఆ తర్వాత మీరు పేజీలో చూడండి ఏమైనా ఉంటుందో. ఆమె అడిగింది ఒక్కళ్ళనే, మళ్ళీ అడగలేదు దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వని. కానీ దేవుడు ఆమెకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడండి? ఆలోచించేయండి ఒకసారి. ఎంత కృప కలిగిన దేవుడు. నువ్వు వాక్యాన్ని చూస్తున్నావో ఎక్కడ చూస్తున్నావో నాకైతే తెలియదు, కానీ వాక్యం చూస్తున్నట్లయితే నీకు అర్థమవుతుంది. ఆయనకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడండి? ఏమండి? 5. అంటే ఇతనితో కలిపినండి 6. అంటే ఒక్కళ్ళని అడిగితే ఆయన ఎంతమందిని ఇచ్చాడు? ఇంకొక 5 ఇచ్చాడు అడగకుండా. ఎంత గొప్ప దేవుడు అండి. అడిగినా కూడా పొందుకోకుండా ఉండేటువంటి వాళ్ళంగా ఉంటాం మనం. అడిగినా కూడా సక్సెస్ కాలేదు అని చెప్పేసి బాధపడుతూ, కృప లేదు మాకు, దేవుడి కృప మా మీద లేదు. అయితే దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, సరిగా నువ్వు పని చేసినట్లయితే, సరిగా నువ్వు నడిచినట్లయితే దేవుడి కృప నీ మీద ఉంటుంది, తొలగిపోదు. బాగా చదువుతున్న పిల్లవాడిని తల్లిదండ్రుల కృప వాడి మీద ఉండదా? ఉంటుంది. నువ్వు వాడు ఏది అడిగినా ఇస్తాం. సైకిల్ కొనిస్తాం, చాక్లెట్ కావాలి కొనిస్తాం, ఒక 500 రూపాయలు కావాలి షూస్ కొనుక్కుంటా ఇస్తాం, మంచి డ్రెస్ కావాలి 2000 ఇస్తాం, మంచి కాలేజీలో చేరాలి, మంచి ఫీజు కట్టాలి చేరుస్తాం. ఎందుకంటే మనం వాడు బాగా చదువుతున్నాడు కాబట్టి వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. కృప అంటే మనం పిల్లవాడి మీద కృప, పిల్ల మీద కృప చూపిస్తూ మరి వాళ్ళని పెంచుతూ ఉంటాం మనం. దొంగ కొడుకైనా సరే, ఏమండి, కొడుకు దొంగవాడైనా సరే తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద కృప చూపుతూ ఉంటారు. జైలుకి వెళ్తారు, తీసుకొస్తారు, ఫీజు కడతారు. అలాగే ఎక్కడైతే ఏమైనా తీసుకొని ఉంటే దానికి డబ్బులు కడతారు. అయ్యా మా పిల్లవాడు చదువుకుంటున్నాడు, అయ్యా మరి జైల్లో అయిపోకండి నువ్వు రిక్వెస్ట్ చేసుకోవచ్చు కృప కనుక ఉంటే, లేదంటే రికార్డు పడిపోతుంది, ఏమని దొంగ అని రికార్డు పెడతారు, ఫోటో పెడతారు అక్కడ, ఇక నీకు ఉద్యోగాలు రావు, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగానికి పెట్టంగానే వాళ్ళు కంప్యూటర్లో కొట్టంగానే వీడు ఫలానప్పుడు దొంగతనం చేసే వీడు ఒక పెద్ద దొంగ అని పడిపోద్ది అక్కడ. ఇదివరకు రోజుల్లో అంటే తెలిసేది కాదు. ఈ రోజుల్లో ప్రతిదీ కంప్యూటరైజేషన్ అవుతుంది కాబట్టి మన పేరు కొట్టంగానే మన యొక్క చిట్టా అంతా బయటకు వస్తుంది. నీకు పొలం ఎంత ఉంది, ఆస్తి ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఏమండి ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, అన్నీ వచ్చేస్తాయి. ఒక్క క్లిక్తో మొత్తం బయటపడతా ఉంది మన బతుకంతా. దేవుడి దగ్గర కూడా ఇలాగే బయటపడుతుంది. దేవుడు కూడా ఏమీ తెలియని వాడేం కాదు కదా, సర్వాంతర్యామి ఆయన. ఇంకొక మాటను మనం చదువుకొని ముందుకు వెళదామండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనం. 9వ అధ్యాయం 19వ వచనం. ఎడారిలో కూడా అంటే నీళ్లు ఆహారం దొరకనటువంటి స్థలంలో కూడా దేవుడు విడువని కృప వారితో ఉంది అని బైబిల్ చెప్తా ఉంది. 9వ అధ్యాయం 19వ వచనం.
చూసారా, విసర్జింపలేదంటే వదిలిపెట్టలేదు. చూసారా ఎంత కృప అండి. ఎన్ని లైట్లు పెడితే మనకి వెలుగు వస్తుందండి. ఇక్కడ లైట్లు వేసాం, ఇక్కడ వరకే వెలుగు, పక్కనకి వెళ్తే చీకటి. 24 లక్షల మంది ప్రజల మీద, అంటే గుంటూరు పట్టణం లాంటి పట్టణాలు 5 పట్టణాలు కలిస్తే ఎంత ఉంటుందో అంతమంది ప్రజలు ఉన్నటువంటి వారి ఇశ్రాయేలుల మీద పగలు వచ్చేసరికేమో మేఘస్తంభం అంటే నీడ, రాత్రి వచ్చేసరికేమో అగ్నిస్తంభం అంటే విష జంతువులు క్రూరమృగాలు ఏవి దగ్గరికి రాకుండా వాళ్ళ చుట్టూ రింగులాగా అలాగా నడిపించాడట. ఎన్ని సంవత్సరాలు? 40 రోజులు. ఎక్కడంట? ఎడారిలో నీ కృప వారికి దూరం చేయలేదయ్యా, ఎంత గొప్ప దేవుడు అని కొనియాడుతూ ఉన్నాడు నెహెమ్యా దేవుడిని. కాబట్టి నీ జీవితంలో కూడా ఎన్నో మేళ్ళు జరుగుంటాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా కూర్చొని ఫలానప్పుడు ఇచ్చేసావు, ఫలానా పడ్డప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం కాలేదు, ఆయన బాలారిష్టాలు ఇచ్చినప్పుడు కాలేదు, టైఫాయిడ్ వచ్చినప్పుడు బాగు చేసావు, జ్వరం వచ్చినప్పుడు బాగు చేసావు అయ్యా, మెట్ల మీద నుంచి పడ్డప్పుడు బాగు చేసావు, తలకాయకి దెబ్బ తగిలినప్పుడు బాగు చేసావు అయ్యా, జలుబు వచ్చి అయినా ఎంతో బాధపడుతున్నప్పుడు బాగు చేసావు. లేవా నీకు దేవుడు కృప లేదా నీకు? అయిన నీ సొంతం అనుకుంటున్నావా? ఒక బిడ్డకి ఇలాగే నేను ప్రార్థన చేశాను. ఆ బిడ్డకి 3 రోజుల నుంచి జలుబు దగ్గు అట. పల్లెటూరులో ఉంటారు వాళ్ళు. సరే ఆమె మందు వేస్తున్నారా అంటే మందు వేస్తున్నాము అని అంటున్నారు. వెంటనే వెనకాల నుంచి ఏదో చిన్న గుసగుస వినపడుతూ ఉంది. అది సరైన మందు వాడలేదు వాళ్ళు అనే మాట వినపడింది నాకు. మరి ఏంటి అంటే సరైన మందు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు అవుతాయి, మరి మెడిసిన్ రాస్తే మరొక డబ్బులు అవుతాయి. అందుకని వాళ్ళు ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి ఆ యొక్క మెడికల్ షాప్కి వెళ్ళి చిన్నపిల్లలకి మందు తెస్తున్నారు. తప్పది. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం మందు వేయకూడదు డాక్టర్ సలహా లేకుండా. 12 ఏళ్ళు దాటిన దాకా కూడా మనము పిల్లలకి మన ఇష్టం వచ్చినట్టుగా మందులు వేయకూడదు. 12 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం రెసిస్టెన్స్ పవర్ పెరుగుద్ది మీకు. అలాగా చేశారు. కానీ బిడ్డకి సరిగా డైజెషన్ సంబంధమైంది ఇవ్వలేదు. 6 రోజుల తర్వాత చనిపోయింది. ఏంటయ్యా చేతులారా చంపేసుకున్నామని ఏడుస్తున్నారు. అప్పుడు అరే సమయం ఉండగా నీకు 6 రోజుల పాటు ఆ రోగాన్ని ఇచ్చాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నీకున్నది అంతా కూడా ఖర్చు పెట్టడానికే ప్రయత్నం చేయాలి పిల్లల్ని బాగు చేసుకోవాలంటే. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అంటే కుదరదు. కాబట్టి దేవుని ప్రేమించవలసిందిగా కోరుతా ఉన్నాను పిల్లరా. దేవుని కృప 6 రోజులు ఉంది ఆ బిడ్డ మీద. ఈ 6 రోజుల్లోపు దేవుడు అనేక మంది చేత సలహాలు ఇచ్చాడు. మీరు తీసుకుంటున్న మెడిసిన్ తప్పు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది, మీరు ఇలా చేస్తే పిల్ల దక్కకుండా పోతుంది, ఇన్ని మాటలు చెప్పించాడు చుట్టుపక్కల వాళ్ళ చేత. అదంతా దేవుని కృప. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఈ మధ్య విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆ మనుషులు కొంతమంది కొట్టుకుపోతూ ఒకతను ఆ చెట్టు కొమ్మకి పట్టుకొని అలాగే నిలబడి ఎట్లయితే వరదలో ఉన్నాడు. ఎవరో చూశారు దూరం నుంచి, అరే ఒక మనిషి అక్కడ చెట్టు కొమ్మను పట్టుకొని ఉన్నాడు, వణికిపోతూ ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంటే అప్పుడు రెస్క్యూ టీం వచ్చి అతన్ని పికప్ చేసుకొని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అప్పుడు అతన్ని అడిగారంట, అయ్యా మరి ఇంతసేపు అక్కడ ఉన్నావు కదా, నీకేం భయం వేయలేదా? మరి ఎవరైనా వస్తారా అంటే నీవు అరిచే అరుపు ఆ వరద ఘోషలో ఎవరికి వినపట్టలేదు, మరి ఎలాగా నీవు సర్వైవ్ అయ్యావు అని అడిగితే, అయ్యా నా దేవుడికి నేను కృప పొందినవాడిగా ఉన్నాను, నా ప్రార్థన దేవుడు విని ఆ యొక్క నేను అరవలేను, ఈ సమయంలో అరిచిన ఎవరికి వినపడదు అని నాకు తెలుసు, అందుకనే నేను ప్రార్థన చేసుకున్నాను, నా దేవుడు కృప చూపి ఆ రెస్క్యూ టీంని మీ ద్వారా నా దగ్గరికి పంపించాడు. ఆలోచించేయండి, కృప నీ మీదంటే ఎలాంటి కష్టాల్లో ఉన్న, ఆపదల్లో ఉన్న, ఇరుకులో ఉన్న బయటికి తీసుకురాగలడు. అదే దావీదు అంటాడు, నా ఇరుకులో నాకు తోడై ఉన్న దేవుడు అంటాడు. నా బాధలో, నా కష్టంలో, నా ఇరుకులో నా ఎత్తైన కోటగా నాకు నిలిచి ఉన్న దేవుడు అని దేవుణ్ణి కొనియాడతాడు.
మనం కృపలను గురించి ఎన్ని ప్రార్థన చేసినా సరిపోదు ప్రియులారా. రోజంతా కూడా సరిపోదు. నువ్వన్నీ రాసుకొని ఒక్కొక్క కృపకు స్తుతి చెల్లిస్తూ ఉండు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు, నేను చూపిన కృపను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకనూ వాళ్ళకి ఏమేమి కృపలు ఇవ్వాలో ఇందాక యోహాను రాసిన సువార్తలు చదువుకున్నాడు. కృప వెంబడి మరొక కృప వాళ్ళకి నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. పౌలుతో అన్నమాట మూలవాక్యంలో, మై గ్రేస్ ఈజ్ ఎనఫ్, నా కృప నీకు సార్. అలాంటి కృప దేవుడు నీకు దయచేసి అలాంటి మనసు కలిగి ఆయన వైపు తిరిగి ఆ కృపలకు పాత్రలు అవ్వాలని ఆశపడుతూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను కృపతో దీవించి అనుగ్రహించి కనికరించి కాపాడునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.